నితిన్ స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఎరెక్టెడ్ చేయాలి, మొత్తం తొలగించేయాలి ఈ సమాజం నుంచి అని చెప్పి పోరాడుతున్నాడు. కొంతమంది అంటే చాలా మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, కంటెంట్ క్రియేటర్లు చాలా మంది దీని మీద రియాక్ట్ అయ్యి ఫైర్ అవుతున్నారు ఉదయనిధి స్టాలిన్ మీద. ఇతను సనాతన ధర్మాన్ని అసలు ఉండకూడదు అని చెప్పి తమిళనాడు రాష్ట్రంలో పోరాడుతున్నాడు, మన ఆంధ్రప్రదేశ్ లో కాదు, అలాగే ఇండియాలో కూడా కాదు. తమిళనాడు రాష్ట్రంలో ఎంటైర్ గా పొలిటికల్ గా లేకుంటే అక్కడ ఉన్న ప్రజలకి బిహేవియర్ అనేది చాలా డిఫరెంట్. ఎట్లయితే మన సినిమా హీరోలకి ఇప్పుడు రాజకీయాల్లో ఒక సీఎం అయ్యే అవకాశం ఇవ్వట్లేదు, అక్కడ వాళ్ళు ఇస్తున్నారు అవకాశం. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సీఎం కాలేదు, అక్కడ సీఎం అయ్యాడు విజయ్ తలపతి. అండ్ అలాగనే 60 years గా డిఎంకే అనే ఒక పార్టీ, ఒక క్రిస్టియన్ లీడర్ నడుపుతున్న పార్టీ అధికారంలో ఉంది. అండ్ అక్కడ బ్రాహ్మిన్స్ చాలా మంది కూడా చాలా సార్లు కూడా వాళ్ళని తొక్కేయడంతో ఇలాంటి ఒక సిద్ధాంతంతో పోరాటం స్టార్ట్ చేశాడు పెరియార్ గారు. ఆ పెరియార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ డిఎంకే గానీ, ఈ టీవీకే గానీ, లేకుంటే ఏ డిఎంకే గానీ, అంటే తమిళనాడులో ఉన్న ప్రతి ఒక్క పొలిటికల్ వీసీకే గానీ ప్రతి ఒక్క పొలిటికల్ పార్టీ కూడా దాని మీద స్టాండ్ అయ్యి వాళ్ళు రాజకీయాలని కొనసాగిస్తున్నారు. సో కంప్లీట్ గా వాళ్ళకి మనకి సపరేట్ ఈ సనాతన ధర్మాన్ని వాళ్ళు తీసేయాలని చెప్పి తనందుకు తన మీద ఫైర్ అయ్యి విజయ్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే, విజయ్ ఎందుకు రియాక్ట్ అవుతాడు చెప్పండి? అక్కడ కొన్ని ఇయర్స్ గా వాళ్ళు పాటిస్తున్న ధర్మమే అది. వాళ్ళ దృష్టిలో సనాతన ధర్మం అంటే, లేకుంటే ఏదైతే హిందుత్వం అంటే, హిందుత్వం అంటే రూల్ పెట్టి పాలించడం, లేకుంటే డివైడ్ చేసి పాలించడం అనేలాగా భావిస్తారు వాళ్ళు. ఎందుకంటే బ్రాహ్మిన్స్ ఏవైతే ఈ కులాలుగా విభజించి క్షత్రియులు అండ్ క్షాత్రియులు అని చెప్పి లేబర్స్ గా కింద వాళ్ళందరినీ కూడా చూసేవారు. ఈ బ్రాహ్మణ్స్ అనేవి ఫస్ట్ ర్యాంక్ గా ఉండేవారు. ఈ విధంగా వాళ్ళు డిస్క్రిమినేషన్ ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళు ఈ విధంగా పోరాడుతున్నారు, ఈ విధంగా చేస్తున్నారు అని నా ఒపీనియన్. దీన్ని ఏదో బీజేపీకి పొలిటికల్ ఎజెండాగా యూజ్ చేసుకుని కొంతమంది అయితే రిచ్చిపోయి కామెంట్లు ఏదో చేస్తున్నారు. కంప్లీట్ డిఫరెంట్ వాళ్ళకి మనకి, అది మైండ్ లో పెట్టుకోవాలి. అదేదో మన తెలుగులో మన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి మాట్లాడితే రియాక్ట్ అయితే బాగుంటుంది, లేదా మన పొలిటీషియన్స్ రియాక్ట్ అయితే బాగుంటుంది తప్ప ఎవడో పక్కన మహేష్ బాబు గారు మన తెలుగు రాష్ట్రాల్లో సూపర్ స్టార్ కానీ తమిళనాడులో సూపర్ స్టార్ కాదు. అక్కడికి వెళ్ళి మహేష్ బాబు సూపర్ స్టార్ అంటే నవ్వుతారు. అదే విధంగా నువ్వు కూడా ఇక్కడ ఉదయనిధి స్టాలిన్ గురించి మాట్లాడితే అలానే నవ్వు వస్తుంది నాకు.